నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఎన్ని సీట్లు ఎవరెవరు గెలుస్తారు, ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది అని చెప్తూనే పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు అన్న విషయం కూడా చెప్తూ ఉన్నారు. సో చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాము. ప్రతి వీడియోని ఖచ్చితంగా వాచ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, ఇది కరెక్ట్ కాదు అనిపించినా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక విశాఖపట్నానికి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు ఏం చెప్తారో తన మాటల్లో విందాం. నమస్కారం అండి. నమస్తే. సో విశాఖపట్నంలో ఎవరు పార్లమెంటు స్థానం కైవసం చేసుకుంటున్నారు, అలాగే నియోజకవర్గాల వారీగా పార్టీల వారీగా ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది చెప్పండి. విశాఖపట్నం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 విశాఖ నార్త్, 2 గాజువాక, 3 విశాఖ ఈస్టు, విశాఖ సౌత్, విశాఖ వెస్ట్, భీమిలి, సొంగవరపుకోట 7 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖపట్నం పార్లమెంటు కూటమి కైవసం చేసుకుంటుంది. 26,000 ఓట్లు పైచిలుకు మెజార్టీతో ఇది కూటమికే వస్తుందమ్మా. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ నార్త్ కూటమికే 6,000 పైచిలుకు ఓట్లతో కూటమే వస్తుంది. రెండోది గాజువాక టైట్ ఫైట్ అయిన వైసీపీ 2,500 పైచిలుకు ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ ఈస్ట్ కూటమి అభ్యర్థి 6,300 ఓట్ల పైచిలుకుతో గెలుస్తాడు. అలాగే విశాఖ సౌత్ వైసీపీ అభ్యర్థి 4,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ వెస్ట్ కూటమి అభ్యర్థి 4,200 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. అలాగే భీమిలి 5,150 ఓట్ల పైచిలుకుతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే శృంగవరపుకోట టైట్ ఫైట్ లో 3,256 ఓట్ల పైచిలుకుతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది నాకున్న జ్యోతిష పరిజ్ఞానంతో చెప్పేదే, వేరే రకంగా అనుకోవద్దు, అన్యదా భావించవద్దు ప్రేక్షకులందరూ. ఇక్కడ కూటమికి 4, వైసీపీకి 3 ఇస్తున్నాను. ఇక్కడ విశాఖ పార్లమెంటు కూటమికి వెళ్ళొద్దని తెలియజేసుకుంటున్నాను. అనంతపురంకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు, అలాగే ఈ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి ఖాతాలో ఎన్ని పడబోతున్నాయి చెప్పండి. అనంతపురం పార్లమెంటు 25,000 ఓట్ల మెజార్టీతో వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనంతపురం సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో 7,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. ఉరవకొండ వైసీపీ అభ్యర్థి 6,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. కళ్యాణదుర్గం టైటు, అది ఎవరు గెలుస్తారనేది చెప్పే పరిస్థితి లేదమ్మా ఇప్పటికి. సో 4వదైనట్టు గుంతకల్లు వెంకటరామరెడ్డి గారికి 4 నెలల క్రితం చెప్పాను 26,000 అని, ఇప్పటికీ అదే 26,000 ఫిక్స్ అయి ఉంది. సో తాడిపత్రి వైసీపీ 4,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాయదుర్గం వైసీపీకి 6,000 ఓట్ల మెజార్టీతో గెలుపు అవకాశాలు రాయదుర్గానికి ఉన్నాయి. సింగనమల ఎస్సీ కూటమికి 3,500 ఓట్లతో గెలిచే అవకాశాలు కూటమికి ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి ఒక 5, కూటమికి 2 వచ్చే అవకాశాలు అనంతపూర్లో. ఓకే. సో నెక్స్ట్ మనకి అనకాపల్లికి సంబంధించి, అనకాపల్లిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, అలాగే నియోజకవర్గాల వారీగా ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది చెప్పండి. తప్పకుండా. అనకాపల్లి పార్లమెంటు స్థానంలో 1 చోడవరం, 2వది మాడుగుల, 3 అనకాపల్లి, 4 పెందుర్తి, 5 యలమంచిలి, 6 పాయకరావుపేట, 7 నర్సీపట్నం ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. సో అనకాపల్లి నా ప్రిడిక్షన్ వచ్చేసి 26,000 ఓట్ల పైచిలుకుతో కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నాను. ఇక ఎమ్మెల్యేలు వచ్చేసి చోడవరం 2,400 ఓట్ల పైచిలుకుగా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 1 మంత్ బిఫోర్ అయితే కూటమికి అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ రెండోది మాడుగుల టైట్ ఫైట్ లో వైసీపీ ఎడ్జ్ లో 1,500 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది అనకాపల్లి టైట్ ఫైట్ అనిపించినా సరే అనకాపల్లిలో 6,000 ఓట్లు పైగా మెజారిటీతో కూటమి అభ్యర్థి తప్పకుండా గెలుస్తారు. పెందుర్తి కూడా కూటమి అభ్యర్థి 6,400 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంక యలమంచిలి 3,900 ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి యలమంచిలిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు
ఎక్కువగా ఉన్నాయి. ఒక 7,000 ఓట్ల వరకు రావచ్చమ్మా ఉమ్, వైసీపీ అభ్యర్థికి పాయకరావుపేటలో. అలాగే నర్సీపట్నం కూటమికే 3,000 ఓట్ల మెజార్టీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో ఎమ్మెల్యేలు 4 వైసీపీ గెలవచ్చు, కూటమి 3 ఎమ్మెల్యేలు గెలవచ్చు. ఉమ్, కానీ పార్లమెంట్ మాత్రం కూటమికి వెళ్ళే అవకాశాలే ఉమ్. ఉన్నాయి. ఓకే. ఎమ్మెల్యేలు గెలిచినా ఎమ్మెల్యేలు 4 గెలిచినా కూటమి కానీ గెలుస్తారు కానీ ఉమ్. పార్లమెంట్ స్థానం మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు 4 వైసీపీ గెలిచినా ఉమ్, ఎడ్జిలో బయటపడే ఒకటి 1500తో బయటపడుద్ది. ఉమ్. సో పార్లమెంట్ అయితే మళ్ళీ కూటమికి వస్తుంది. కూటమికే ఓకే. సో కాకినాడకి సంబంధించి ఏ విధంగా ఉంది రిజల్ట్? పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది? అలాగే కూటమికి ఎన్ని స్థానాలు, వైసీపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గాల వారిగా? కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 తుని, 2ది పత్తిపాడు, 3 పిఠాపురం, 4 కాకినాడ రూరల్, 5 పెద్దాపురం, కాకినాడ సిటీ, 7ది జగ్గంపేట. ఉమ్, వీటిల్లో నాకున్న అవగాహన, జ్యోతిష అవగాహన మేర కాకినాడ పార్లమెంట్ వచ్చి 21,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశం ఉంది. ఇక కాకినాడ పార్లమెంట్లో ఉన్న తుని నియోజకవర్గంలో 3,200 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రత్తిపాడులో కూడా 2,100 ఓట్లు పైగా వైసీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. ఇక 3వది పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు గెలుపు అవకాశాలు ప్రజెంట్ అయితే ఈ వీడియో చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజుకైతే 4,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఇంకా రిజల్ట్ ఎలక్షన్ ఇంకా 4-5 రోజులు ఉంది, 7-8 రోజులు. ఉమ్, ఇవాళ 3వ తారీఖు కదమ్మా, ఉమ్, ఉమ్, ఇంకా 10 రోజులు ఉంది. ఉమ్, సరే, తదనంతర పరిణామాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఉమ్. ఈ రోజుకైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 4,500తో గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే. ఈ నౌ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితిని బట్టి పరిస్థితికి అయితే. సో ఓవరాల్ గా సో- ఎవరెవరికి ఎన్ని స్థానాలు వస్తాయి? సో కాకినాడ వచ్చేసి కూటమి అభ్యర్థి, రూరల్లో కాకినాడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి 5,000 ఓట్లతో. ఉమ్, ఇక పెద్దాపురం కూటమి అభ్యర్థి టైట్ గా జరిగిన 2,100 ఓట్లతో పెద్దాపురంలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ సిటీ వైసీపీకి కొద్ది భారీ మెజార్టీతో 15,000 పైచిలుకుతో వైసీపీ కాకినాడ సిటీలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వది జగ్గంపేట టైట్ ఫైట్ జరిగి 1,700 ఓట్ల పైచిలుకుతో జగ్గంపేటలో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఓకే. సో ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4 ఉమ్, ఎమ్మెల్యేలు ఇచ్చినా సరే కాకినాడ పార్లమెంట్ మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. కాకినాడకి సంబంధించి కూటమి అభ్యర్థులు ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలు గెలిచినప్పటికీ అటు పార్లమెంటు స్థానానికి వచ్చేసరికి వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు తన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా ఉదయ్ భాస్కర్ గారు. మరి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మరి మీరు ఎంతమందికి షేర్ చేశారు ఈ వీడియోని? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో చెప్తూ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.